రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నందున కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 పోస్టులను భర్తీ చేయడంపై కసరత్తు ముమ్మరమైంది. దసరా పండుగ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఇప్పటికే ఏఐసీసీ, పీసీసీ మధ్య పలుమార్లు ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఢిల్లీలోనూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులతో అగ్రనేతలు చర్చించారు. ఈ భేటీల్లో కొంతమంది పేర్లు ఫిల్టర్ అయ్యాయి. ఫైనల్గా చర్చల తర్వాత ఏఐసీసీ పెద్దల ఆదేశాల మేరకు ఖరారు చేసి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. హర్యానా, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే కేంద్ర రాష్ట్ర పార్టీ నేతలు తుది దశ చర్చలు జరిపి కొలిక్కి తెచ్చే ఛాన్స్ ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారికి స్థానం దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఏఐసీసీ, పీసీసీ నిర్ణయం తర్వాత క్లారిటీ రానున్నది. మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే కొద్దిమంది పేర్లు ఏఐసీసీ, పీసీసీ పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేకానంద్, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామచంద్రు నాయక్, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, దానం నాగేందర్, వాకిటి శ్రీహరి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు జిల్లాలు, మరోవైపు సామాజిక సమీకరణాలు, ఇంకోవైపు ఫ్యామిలీ ఈక్వేషన్స్ను పరిగణనలోకి తీసుకుంటున్న పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్తో రాజీనామా చేయించి ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలని స్టేట్ పార్టీ భావిస్తున్నది. వచ్చే ఏడాది చివరిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు, జిల్లాలో పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేకానంద్ను కేబినెట్లోకి తీసుకోవాలనే అంశాన్ని సీఎం రేవంత్ సహా పీసీసీకి ఏఐసీసీ పెద్దలు సిఫారసు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరికి ప్రాతినిధ్యం ఉన్నందున అదే జిల్లాకు చెందిన రాజగోపాల్ రెడ్డిని తీసుకోవడంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయం ఉంది. పైగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కేబినెట్లో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గడ్డం వివేకానంద్ను సైతం కేబినెట్లోకి తీసుకోవడంపై ఇప్పుడున్న మంత్రుల్లోనూ భిన్నాభిప్రాయం ఉన్నది. ఇప్పటికే ఆయన సోదరుడు గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారని, కొడుకు గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ఉన్నారని, ఒకే కుటుంబంలో 3 పదవులంటూ చర్చలు జరుగుతున్నాయి. సామాజిక వర్గాలను ఏఐసీసీ, పీసీసీ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటే రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండే అవకాశాలు లేవని, ఆ జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ రాకపోవచ్చనే అభిప్రాయము వ్యక్తమవుతున్నది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్ రెడ్డిని తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ ప్రకారం ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇక బీసీ కోణం నుంచి ఆలోచిస్తే దానం నాగేందర్కు అవకాశం కల్పిస్తే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వాకిటి శ్రీహరికి ఛాన్స్ ఉండకపోవచ్చన్నది మరో వాదన. కానీ వాకిటి శ్రీహరికి తగిన గౌరవం ఉంటుందంటూ పరోక్షంగా కేబినెట్లో స్థానంపై సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఇక ఎస్టీ కోటాలో ప్రస్తుతం మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గానికి చోటు లేకపోవడంతో బాలు నాయక్, రామచంద్రు నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే అదే జిల్లాకు చెందిన బాలు నాయక్ను స్థానం కల్పించకపోవచ్చు. దీనికి బదులుగా ఆయనకు డిప్యూటీ స్పీకర్ అవకాశం కల్పించవచ్చని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రామచంద్రు నాయక్కు ఛాన్స్ రావచ్చనే వాదన వినిపిస్తున్నది. ఇక మైనారిటీ కోటాలో ఎవరికి ఛాన్స్ వస్తుందన్నది సస్పెన్స్గా ఉన్నది. ఏకైక ముస్లిం మైనార్టీగా ఉన్న ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరు ఒక్కటే వినిపిస్తున్నది. హర్యానా, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర నేతలను ఏఐసీసీ నేతలు ఢిల్లీకి పిలిపించుకొని ఫైనల్ చేస్తే దసరా నాటికి విస్తరణ జరిగే అవకాశం ఉన్నది.